బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని కల్వకుంట్ల కవితను ఈరోజు సస్పెన్షన్ చేస్తూ వేటు వేసింది పార్టీ అధిష్టానం. సో ఈ విషయం మీదనే మాట్లాడదాం. మనతో పాటు సుశీలారెడ్డి మేడం ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. గత 3 నెలలుగా కూడా కవిత గారు ఇలాంటి విమర్శలు స్టార్ట్ చేసిండ్రు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడైతే విమర్శలు పార్టీ మీద, పార్టీ నాయకుల మీద చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొంచెం ఏ రోజు కూడా ఎవరం ఏమనలేదు. పార్టీ అధిష్టానానికి, కేసీఆర్ గారికి వదిలేసినాము. పార్టీ లైన్లోనే అందరూ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా అందరూ ఏ రోజు కూడా కవిత గారిని ఒక్క మాట అనలేదు, ఎవరు కూడా ఏమనలేదు. కాకపోతే నిన్న కూడా ఆ రోజు మీటింగ్ కూడా అంత గ్రాండ్గా జరుపుకొని దాని సంతోషాన్ని కూడా ఉండనీయకుండా, సంతోషాన్ని కూడా ఎవరు కార్యకర్తలు ఎంజాయ్ చేయకుండా కూడా కవిత గారు ఈ విమర్శ చేసిండ్రు. లేఖ గురించి దయ్యాలు ఉన్నాయన్నారు, సార్ చుట్టూ ఈ విమర్శలు అయితే చేసిండ్రు. ఇంకా చూసుకుంటూ సరే, ఎందుకంటే కవిత గారు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు, పనిచేసిండ్రు. మేము కూడా ఒక అధినేత కూతురుగా మేము కూడా రెస్పెక్ట్ ఇచ్చినాం, అక్కగానే గౌరవించినాం. కాకపోతే ఏ రోజు కూడా మేము కూడా హద్దు దాటి ఏమనలేదు. కాకపోతే నిన్న కాళేశ్వరం ఉన్న అసెంబ్లీలో అంత జరుగుతా అంటే అంతమంది మంత్రులను కూడా ఒక ఏక దాటిగా అంత సబ్జెక్టుతోని అంత చేస్తే కనీసం ఒక టైగర్ లాగా, ఒక బుల్లెట్ లాగా హరీష్ రావు గారు హోల్డ్ చేసుకొని ఇంత మంచిగా మాట్లాడితే, కాళేశ్వరం గురించి దేశమంతా ప్రశంసిస్తుంటా అంటే, కాళేశ్వరం ఎంత గొప్పదో ఒక ప్రపంచంలో దేశంలో అంత ప్రశంసిస్తుంటా అంటే, సొంత పార్టీ కీలక నాయకురాలు, ఒక అధినేత కూతురైన ఒక కవిత గారు మాట్లాడడము ఎవరికి రుచించలేదు. చాలా మనస్తాపానికి గురైనరు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చాలా మనస్తాపానికి గురైనరు నిన్న నుంచి. ఇట్లనే కొనసాగితే ఇంకా పార్టీకి నష్టం జరుగుతుంది, ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఏదైతే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము కూడా. దేశంలోనే పెద్ద స్కామ్గా కాళేశ్వరాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో ఇప్పటికే చాలా వరకు విమర్శలు చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ వేదికగా సిబిఐకి కూడా అప్పచెప్పేసిండ్రు. సో ఫర్దర్గా ఏం జరుగుతుందనేది ఇంకా విచారణలో తెలుస్తున్నప్పటికీ కూడా కవిత గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇటు బీజేపీ వాళ్ళకు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లకు కావచ్చు, అగ్నికి ఆజ్యం పోసినట్టు అనిపించింది. ఇంకా ఎక్కువ కూడా విమర్శలు చేస్తున్నటువంటి తీరు మనం ఉదయం నుంచి చూస్తున్నాం. సో ఆమె మాట్లాడినటువంటి తీరు పట్ల నిజాలు లేవంటారు? తీరు ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఒక కాంగ్రెస్ మాట్లాడిందంటే, బీజేపీ మాట్లాడిందంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది. ఇప్పుడు ప్రజలలో అందరూ గుండెలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలన్న ఒక ఆకాంక్షతోని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో బురద చల్లాలే బీఆర్ఎస్ మీద నాయకులను కాంగ్రెస్ చేస్తుందంటే, బీజేపీ చేస్తుందంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఎట్లయినా వాళ్ళు బురద చల్లాలని చేస్తున్నారు. కానీ సొంత పార్టీ నాయకురాలు అయ్యుండి ఒక అధినేత కూతురై మీరు ఇట్లా ఒక విమర్శించుడు, అది కూడా ఒక కుడిభుజం లాంటి నాయకుడిని, ఒక హరీష్ రావు గారిని, ఒక సంతోష్ గారిని ఇట్లా విమర్శించుడు ఎవరికి రుచించలేదు. ఎవరు అసలు హర్షించదగిన విషయం కాదు. ఇది చాలా మనస్తాపానికి గురైనరు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇంకోటి, ఎవరు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు కాళేశ్వరం ఏంటి అంటే ఈ చోటాబాయి బడేబాయి ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిపి చేసిన కుట్ర ఇది. ఆ కలిపి చేసిన కుట్రలో కూడా ఈ కవిత గారు ఒక పాత్ర వహిస్తుంది, వాళ్ళలాగానే మాట్లాడుతుంది, వాళ్ళకు అగ్గిలో ఆజ్యం పోస్తుంది అనేది జీర్ణించుకోలేని విషయం. కాబట్టి ఇంకా నష్టం చేయకుండా అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నాను. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలను తట్టుకోలేకనే పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందనే సస్పెండ్ చేశారనుకుంటున్నారా, లేదంటే ఫ్యూచర్లో ఫర్దర్గా ఏకుమేకై కూర్చుంటుంది అంటారు చూడు, అట్లేమన్నా మళ్ళీ ఇంకెవరిదన్నా చిట్టాలు బయట పెడుతుందన్న భయంతో సస్పెండ్ చేశారంట? ఏకుమేకు కాదు, చిట్టాలు లేవు, చిట్టాలు బయట పెట్టడానికి లేవు. కవిత గారు ఒకటే, ఎవరు కవిత గారి భుజం మీద ఎవరు పెట్టి ఎవరు ఏరుస్తున్నారో మాకైతే అర్థమైతే లేదు. ఎవరున్నారో మేము చెప్పలేము, అవి కవిత గారే చెప్పాలి. కాబట్టి అది ఏం జరుగుతుందో మాకు అర్థమైతే లేదు. కాకపోతే పార్టీకి మాత్రం నష్టం జరుగుతుంది, ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. కాబట్టి తన మన అనే భేదం లేకుండా మా ఆదినాయకుడు కేసీఆర్ గారు అందరూ నా బిడ్డలే, ప్రజలందరూ కూడా సమానమే, నాకు నా బిడ్డ అయినా కూడా ప్రజలైనా కార్యకర్తలైనా అందరూ సమానమైన ఒక మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. దాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అదే మేడం, అంటే ఇలాంటి టైంలో మీరే అంటున్నారు పార్టీ మంచిగా పుంజుకుంటున్న టైంలో తను ఇట్లా విమర్శలు చేయడం సరికాదు, అందుకనే బిడ్డ అయినా కార్యకర్త అయినా ఒకటే లెవెల్ అనేసి చూపించారని. కానీ ఇట్లాంటి టైంలో పార్టీ పుంజుకుంటున్న టైంలో ఈ సస్పెన్షన్ వేటును ఎట్లా చూస్తారు? పార్టీకి లాభం అంటారా, నష్టం చేకూరుతుంది అవకాశాలు ఏమన్నా కనబడతలేవా? నష్టం అనేది ఎంతో చాలామంది పోయినరు. కాకపోతే ఇది బాధాకరమే. వాస్తవంగా కూడా ఒక నాయకురాలు, మేము ఒక
నాయకుని కూతురు, మేము అక్కగా పిలుచుకునే ఒక నాయకురాలు ఉద్యమం నుంచి పనిచేసింది, పోవడం దురదృష్టకరమే. కాకపోతే ఇట్లా విమర్శించుడు పార్టీకి ఇంకా కూడా నష్టం జరగొద్దు పెద్ద ఎత్తున అనేదే నిర్ణయం. అంటే బయట కొంతమంది మాట్లాడుకుంటున్నారు, నిజం చెప్పిన బిడ్డను బయటికి దోషేసారు కేసీఆర్ అనేసి, మీరేం చెప్తారు? నిజం కాదు, బయట నాయకుల లెక్కనే వేరే పార్టీల లెక్కనే కూడా అబండాలేసి పార్టీకి నష్టం జరుగుతుంది, నష్టం చేస్తుందన్న అభిప్రాయం మా దానిలో ఉంది. ఓకే. సో ఓవరాల్గా తన సస్పెన్షన్ వేటు మీకు ప్లస్ అవుతుంది అన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ తరపున బాధపడిన వాళ్ళందరూ కూడా తన ఇంటి వద్ద నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ డౌన్ డౌన్, కవితక్క జాగృతి తరపున ఒక కొత్త పార్టీ పెట్టాలన్న నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు మహిళా నేతలకు చాలా ప్రయారిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ రకంగానే నన్ను కూడా ఉద్యమం టైంలో పనిచేసిన నన్ను కూడా గట్లనే చూసిరు కాబట్టి నేను బయటికి వచ్చినట్టు తన ప్రస్తావనలో అర్థమవుతుంది, తను కొంత బాధగా ఉన్నట్టు, అసంతృప్తితో ఉన్నట్టు. సో ఆ విషయంలో ఏం చెప్తారు? అంటే ఫర్దర్గా ఇప్పుడు ఆమె దగ్గర ఎమ్మెల్సీ పదవి కూడా ఉంది, దానికి రాజీనామా చేయాలని ఏమైనా డిమాండ్ ఏమైనా చేస్తారా మీ మహిళా నేతలందరూ కలిసి? మేమైతే ఏం డిమాండ్ అయితే ఏం చేయట్లేదు, అక్కకి వదిలేస్తున్నాం. కవిత గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మేడంకి వదిలేస్తున్నాం. కాకపోతే అక్కడ ఉన్న నాయకులు కూడా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ అయితే కాదు, వాళ్ళు జాగృతి మొదటి నుంచి కవిత గారితో ఉన్న నాయకురాలే కాబట్టి వాళ్ళు జాగృతి కార్యకర్తలు మాత్రమే. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో స్వతహాగానే కార్యక్రమాలు చేస్తున్నారు, స్వతహాగానే కార్యాలయం కూడా ఓపెన్ చేసిండ్రు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ నీడల వాళ్ళ జెండాల ఒకసారి ఫోటో పెట్టుకున్నారు తప్ప వాళ్ళ కండువా కూడా వేసుకోలేదు. ఈ మధ్యలో వాళ్ళ జెండా వేరు, ఏ జెండా వేరు, వాళ్ళు అట్లనే చేస్తున్నారు కదా. కొత్త పార్టీ పెడుతుంది అనేసి కూడా అంటుర్రు ఒక రకంగా. అంతేకాదు తన పింక్ బుక్లో చాలా చిట్టాలు రాసుకున్నా అవి ఒక్కొక్కటిగా బయట పెడతా అంటారు. ఆ భయం ఏమన్నా పార్టీ శ్రేణుల్లో ఉందంటారా? ఈ పింక్ బుక్ ఎట్లా అవుతుంది, ఇప్పుడు ఏ కలర్ బుక్ అవుతుందో తెలియదు. పింకులు ఉన్నప్పుడు పింక్ బుక్ అయింది. కాకపోతే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, సక్సెస్ కావాలని కోరుకున్నాం. ఎవరైనా కూడా ఆమె కూడా మాకు అట్లాంటి స్వతహాగా ఏం కోపం లేదు, మాకు అక్క అంటే గౌరవం ఉన్నది. పార్టీ పెట్టుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉన్నది, స్వతంత్రం ఉన్నది, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పెట్టుకోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎంతమంది జాతకాలు బయట పెడతారో అన్న టెన్షన్, ఫియర్ అట్లాంటివి ఏం కనిపిస్తలేవు మీ పార్టీ శ్రేణుల్లో? ఒక హర్షాన్ని, ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్టే కనబడుతుంది. అంత పెద్ద నాయకురాలని తీసేయడం పార్టీకి డ్యామేజ్ అనే బయట అంటున్నారు. డ్యామేజ్ కాదు కాక దురదృష్టకరం. ఎందుకంటే బాధనే మాకు కూడా, అట్లా అట్లా మాట్లాడడం బాధాకరం. సార్ తీసుకున్న నిర్ణయం మాట మేము హర్షించాలి. మా అధినాయకుడు కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తాము, హర్షిస్తాం. ఓకే. సో మొత్తానికి ఈ మధ్యకాలంలో ఇటీవల తీసుకుంటున్నటువంటి కవిత నిర్ణయాలు కావచ్చు, సో పార్టీ కార్యకలాపాలకు చాలా వరకు డ్యామేజ్ చేస్తుందన్న నిర్ణయానికి వచ్చినటువంటి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. దీంట్లో మాత్రం ఎటువంటి భేషజాలాలు లేవు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలనైనా పేగుబంధాన్నైనా కేసీఆర్ గారు ఒకే రకంగా చూస్తారనడానికి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రత్యక్ష నిదర్శనంగా సుశీలారెడ్డి మేడం చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.